నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అగ్వి సుధాకర్ ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు. మీరందరూ చూస్తున్నారు కదా గత ఎపిసోడ్స్ నుంచి మన లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి మంచి సొల్యూషన్స్ తెలుసుకుందాం. అలాగే ఇవాళ కూడా మరికొన్ని క్వశ్చన్స్ అడిగి మేడంని మంచి సొల్యూషన్స్ అడిగేద్దాం. పదండి, ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోతాం. మ్యామ్, ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం ఎవరికైతే బ్రేకప్స్ అవుతూ ఉంటాయో. ఇప్పుడు నార్మల్గా టీనేజర్స్ అంటేనే లవ్స్ అట్రాక్షన్స్ ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. సో ఒక బ్రేకప్ అయిన పర్సన్తో ఉంటారు, లేటర్ బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయిన తర్వాత స్టిల్ ఇంకా వాళ్ళే ఫాలో అవుతూ వాళ్ళ అటెన్షన్ కోసం వాళ్ళ అటెన్షన్స్ మన వైపు రావాలి, వాళ్ళ నుంచి కాల్స్ రావాలి, మెసేజెస్ రావాలని చెప్పి వాళ్ళ ఫెనోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదేం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళని వాళ్ళ ధ్యాసగా ఉంటారు అంటున్నావు, అంతే కదా. ఇదొకటి కాకుండా ఇంకోటి నేను విషయం చెప్పాలి అంటే వాళ్ళని హరాస్ కూడా చేస్తారు. ఇది చాలా మటుకు జరిగింది. ఇది నేను చూస్తున్నాను. నేను హరాస్మెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే చీటికి మాటికి ఫోన్ చేయడం, ఏం చేస్తున్నావు అనడం, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు కూర్చున్నావా, నుంచున్నావా, తిన్నావా, పడుకున్నావా, ఇవి కూడా చేస్తూ ఉంటారు. అదొకటి కాకుండా నేను ఆస్ట్రాలజీలో కూడా చాలా మంది ఏంటంటే బ్రేకప్ అయిన తర్వాత, బ్రేకప్ కాకుండా కూడాను యాక్చువల్గాను కలిసి ఉన్నప్పుడు కూడాను కొన్నిసార్లు మాట్లాడరు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా మాట్లాడుకోరు. అంటే ఒకసారి గొడవ వస్తుంది మాట్లాడు, దానికి కూడా ఎప్పుడు మాట్లాడతారు, జాతకం చూసి చెప్పమంటారు. అసలు అర్థం లేదు. జాతకంలో వీళ్ళు మాట్లాడతారా అనే ఒక విషయమే లేదు అసలు. సో ఇది ప్రత్యక్షంగా జరిగింది, నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ధ్యాసగా ఉండడం అనేది. ఇప్పుడు మన సైకాలజీలో కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ మాట్లాడుకోవాలి అంటే వెరీ సింపుల్. మైండ్ ఇస్ ఎ మంకీ. నువ్వు ఏది ఇస్తే అదే పట్టుకుని కూర్చుంటుంది, సింపుల్. సో ఆ అబ్బాయో అమ్మాయో అలవాటు. సో ఆ అబ్బాయికి ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో సన్నిహితంగా ఉండడం, వాళ్ళకి ఒకటి కొనిపెట్టడం, లేకపోతే వాళ్ళతో తిరగడం, లేకపోతే సోషల్ మీడియాలో ఫాలో అవుతాం అనుకున్నాం. ఈ కాలంలో అదే జరుగుతోంది. ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే చేసే ఒక హ్యాబిట్. సో ఏమవుతుంది, ఆ అబ్బాయో అమ్మాయో ఒక హ్యాబిట్ కింద మారుతారు. సో ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకోవాలంటే హ్యాబిట్ చేంజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హ్యాబిట్ చేంజింగ్కి ఫస్ట్ మైండ్ అనేది కరెక్ట్ ఉండాలి. అంటే ఏంటి, థింకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి, దానికి ఎవరు లేకపోయినా నేను పైకి రాగలను అంటే వీళ్ళే కావాలి అన్నప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు కదా. మరి ఎవరైనా సరే డిప్రెషన్లోకి వెళ్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మాట్లాడలేదు. దెర్ ఇస్ నథింగ్ ఫ్రమ్ దేర్ సైడ్ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ కింద. సో ఒక సైడే వన్ సైడ్ లవ్ కింద ఉన్నప్పుడు తప్పక డిప్రెషన్లోకి నెమ్మదిగా వెళ్ళిపోతారు. ఫస్ట్ యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత డిప్రెషన్ వస్తుంది. సో ఇవన్నీ కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే కోర్సెస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏది మనం మైండ్కి ఇస్తున్నామో అదే థింక్ చేస్తుంది, ఏది మీకు హ్యాబిట్ అయిందో అదే చేస్తావు. ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. సో హ్యాబిట్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్. సో హ్యాబిట్ని మార్చుకోవాలంటే తప్పక ఏంటంటే మాట్లాడుకుని ఫస్ట్ ఈ అబ్బాయితో ఎందుకు మాట్లాడలేదని తెలుసుకో. మాట్లాడిపోతే వదిలేయాలి. అంటే ఎవరిష్టం వాళ్ళది, మనం ఎవరిని ఫోర్స్ చేయగలం, ఎవరిని ఫోర్స్ చేయలేము. సో ఇప్పుడు మాట్లాడలేదు లేకపోతే ఇష్టం లేదు అన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది క్వశ్చన్ మార్క్. నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి ఫస్ట్. సో దానికి క్లారిటీ వచ్చేసిందంటే మిగతా అవన్నీ ఈజీగా జరిగిపోతాయి. ఎందుకంటే ఇదంతా సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ లేకపోతే లైఫ్లోనే ముందుకెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ కనుక తప్పక ఫస్ట్ కూర్చుని ఆలోచించుకోవాలి ఎందుకని అయిందని. సో బ్రేకప్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అన్ని పనులు ఇలాంటివి జరగాలని నేనేం అంటలేదు. ఇట్ విల్ టేక్ టైం. ఎమోషన్స్ అనేవి అంతే. ఎమోషన్ అంటే ఏంటి, ఎనీ ఫీలింగ్ విచ్ ఇస్ ఇన్ మోషన్ ఇస్ కాల్డ్ అన్ ఎమోషన్. అంటే ఏంటంటే ఆ ఫీలింగ్ ఉంది, అంటే ఆ యాంగ్జైటీ ఉంది, ఆ ప్రెషర్ ఉంది మైండ్కి, అదే ఎమోషన్. సో ఆ ఎమోషన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు ముందుకెళ్తారు. సో లైఫ్ అనేది ఏంటి, ఈ అబ్బాయో అమ్మాయో బ్రేకప్ ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అంతే కదా. అదేం కాన్స్టెంట్గా ఉండదు కదా. లైఫ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. ఎవరికి ఇవన్నీ అర్థం అవుతాయో వెరీ ఈజీలీ దే కెన్ చేంజ్. సో బేసిక్గా మన లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది ఏంటంటే 21 డేస్కి ఒక థాట్ని
తీసి వేరే కొత్త థాట్ని పెట్టుకుంటాం. ఎప్పుడైనా చెప్పేది కూడా మనం పాజిటివ్గా థింక్ చేయమంటాం. సో పాజిటివ్గా ఎప్పుడు థింక్ చేస్తావు, ఈ పక్క అబ్బాయి నాతో మాట్లాడలే, నాకు బ్రేకప్ అయింది, ఆ ఫైట్ గురించి అనుకుని ఇంకా కొంచెం ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే యాంగ్జైటీ అనే లెవెల్స్ చాలా పెరిగిపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. అంటే ఏంటి, ఇవి పని చేయలేవు, నీ బతుకు నువ్వే బతకాలి, పక్క వాళ్ళు బతకలేరు కదా. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మార్చుకోవాలి. ఆ అబ్బాయికో అమ్మాయికో ఇష్టం లేదు అన్నప్పుడు వదిలేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగతాది ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో క్లాసెస్ ఉంటాయి. ఇది ఎలా చేయాలి అనేది, ఈ ఎమోషన్ని తీసి పాజిటివ్, ఇది నెగిటివ్ ఎమోషనే, నెగిటివ్ ఎమోషన్ని తీసి పాజిటివ్ ఎమోషన్ ఎట్లా వేసుకోవాలి అన్న దానికి కూడా పద్ధతులు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ పాటిస్తే కనుక ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇందులో అంతా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నీ ఇష్టాలు ఎలా ఉన్నాయో యూతల వాళ్ళకి కూడా ఇష్టాలు ఉంటాయి. సో వాళ్ళ వెనకాతల పడి వెళ్ళే బదులు మనకి కావాల్సిన వాళ్ళు, మన్ని ఇష్టపడే వాళ్ళని తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే లైఫ్లో అలాంటి వాళ్ళు వస్తారు. ఈ బ్రేకప్ ఏంటంటే పర్మనెంట్, ఈ బ్రేకప్ పర్మనెంటే, కానీ ఈ ఫీలింగ్ అనేది పర్మనెంట్ కాదు కదా. సో ఇంకోళ్ళు దొరకరా, ఇంత విశాలమైన ఒక లోకంలో ఇంతమంది మనుషులతోటి మరి దొరకకుండా ఉంటారా? మనకి మన్ని కావాలి అనుకున్న వాళ్ళు తప్పక మనకి దొరుకుతారు. సో పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది బెటర్ అన్నమాట.